హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిశ్రీ తెలుగు రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. కుట్టే విషయంలో సింహాద్రికి కృతజ్ఞతలు చెప్తున్న సూర్య, ఇందుమతిని అరెస్ట్ చేయించి ఊహించని షాకిచ్చిన సునంద. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక అంతా చేసింది జీవనే అని తెలుసుకున్న ఆనంది అయితే జీవనను అరెస్ట్ చేయిస్తుంది. ఇక మెడపట్టుకుని బయటికైతే తీసుకుని వస్తుంది. ఆనంది, నన్ను వదిలిపెట్టే ఆనంది, ఇంకెప్పుడు ఏ తప్పు చెయ్యను, నన్ను వదిలేయ్ అంటూ జీవనైతే అడుగుతూ ఉంటుంది. నిన్ను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టేదే లేదు. ఇప్పటివరకు నేను చేసిన తప్పే అది. నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవి బయటికి రాకుండా ఆ నిందలు నేను భరిస్తూ నిన్ను కాపాడుతూ వచ్చాను. ఎందుకో తెలుసా? జ్యోతమ్మ పెంపకం పరువు పోకూడదు అని. కాని నిన్ను అలా వదిలేసే నేను తప్పు చేశానని ఇప్పుడర్థమైంది. నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక ఆనంది అయితే జీవనను మెడపట్టుకుని బయటికైతే గెంటేస్తుంది. ఇంకెప్పుడు నువ్వు ఇంట్లో అడుగుపెట్టడానికి వీలులేదు అంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది. ఇంతలో ఇదంతా చూసిన సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమవుతుంది. ఆనంది ఎలాంటిదో తెలిసి కూడా నేను నిజనిజాలు తెలుసుకోకుండా చాలా తొందరపడ్డాను. ఇంత పొరపాటు చేసిన నేను ఆనందిని క్షమాపణ ఎలా అడగాలి అంటూ ఇక బాధపడుతూ ఉంటుంది సునందైతే. ఇక ఆదిత్య అయితే నిజనిజాలన్నీ తెలుసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ వీడియో, ఈ వాయిస్ రికార్డింగ్ వింటుంటే ఇప్పుడు నేను చేసిన తప్పేంటో అర్థమవుతుంది. ఆనంది విషయంలో చేయకూడని తప్పే చేశాను. నేను చేసిన తప్పుకి అసలు ఆనంది ఎదురుగా నిలబడే అర్హత కూడా పోగొట్టుకున్నాను. ఆనంది గురించి తెలిసి కూడా నేను చాలా బాధపెట్టాను. నా కారణంగా తన మనసు ఎన్ని ముక్కలయ్యుంటుందో, నేను అన్న ప్రతి మాట తనకి ఎంత బాధ కలిగించుంటుందో ఇప్పుడు నాకర్థమవుతుంది. ఆనంది ఎదురుగా నిలబడాలన్నా నా మొహం చెల్లడం లేదు అంటూ ఆదిత్య అయితే బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే జీవనను బయటికి గెంటేసిన తర్వాత తను కూడా వెళ్ళిపోతూ ఉండంగా ఇంతలో సునంద అయితే ఆపుతుంది. ఆనంది, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటూ అనంగానే, నామీద పడిన నిందను నేను చెరుపుకోగలిగాను. కాని మీరెవ్వరూ కూడా నన్ను రమ్మని చెప్పలేదు కదా, అలాంటప్పుడు నా అంతటి నేను లోపలికెలా వస్తాను, అందుకే వెళ్ళిపోతున్నాను అంటూ అనంగానే, కానమ్మా ఆనంది, నిన్ను రమ్మని చెప్పలేక కాదమ్మా, నీ ఎదురుంగా రావడానికి కూడా ధైర్యం సరిపోక, మేము చేసిన తప్పులు తలుచుకుంటూ ఉంటే నామీద నాకే అసహ్యం వేస్తుంది. నిన్ను ఎంతగా నిందించి ఎన్ని మాటలన్నామో అవన్నీ తలుచుకుంటూ ఉంటే అసలు నేను ఇంతగా దిగజారిపోయి ప్రవర్తించానా అని ఇప్పుడనిపిస్తుంది. చిన్నవాడైన చైతన్య ఎంతో కరెక్ట్గా చెప్పాడు. మా వదిన ఎప్పుడు ఏ తప్పు చేయదు. తను ఏం చేసినా దానికొక కారణమంటూ ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు అంటూ చైతన్య ఎప్పటికప్పుడే హెచ్చరించాడు. కాని నేనే నిజం తెలుసుకోకుండా నాకే అన్నీ తెలుసు అంటూ మూర్ఖురాల్లా ప్రవర్తించాను. నన్ను క్షమించమ్మా, దయచేసి లోపలికిరా అంటూ ఇక సునందైతే ఆనందికి హారతిచ్చి లోపలికైతే తీసుకొని వస్తుంది. కాని ఆదిత్య మాత్రం ఆనంది కళ్లల్లోకి కూడా చూడకుండా పైకైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది. ఇదేంటి, ఆదిత్యగారు ఇంకా అర్థం చేసుకోలేదా? కనీసం నాతో మాట్లాడకుండా నన్ను పలకరించకుండా పైకి వెళ్ళిపోయారు అంటూ అనుకుంటూ ఉండంగా అప్పుడే ఇక చైతన్య అయితే చెప్తూ ఉంటాడు. వదినా, నువ్వు అన్ని విషయంలో బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తను నిన్ను అర్థం చేసుకున్నాడు. నువ్వు తప్పు చేయలేదని తెలుసుకున్నాడు. కాని ఇన్ని రోజులు తను చేసిన పనులకి, తన ప్రవర్తనకి తను నీకు మొహం చూపించడానికి కూడా సందేహపడి వెళ్ళిపోయాడు వదినా. తను చేసిన తప్పులు తనకి గుర్తుకు వస్తూ ఉంటాయి కదా. దేవతలాంటి నిన్ను అపార్థం చేసుకుని ఇన్ని రోజులు అమ్మతో కలిసి అనరాని మాటలన్నీ అన్నందుకు అవన్నీ తలుచుకుంటూ వాడు కుమిలిపోతున్నాడు. నీకు తన మొహం అప్పుడే చూపించలేడు అంటూ ఇక అనంగానే, సరే చైతన్య, అంతా నేను చూసుకుంటాను అంటూ ఆనంది అయితే పైకి వెళ్తుంది. ఆదిత్యగారు అంటూ అనంగానే అప్పుడే ఆదిత్య అయితే ఇక ఆనంది వైపు కూడా తిరిగి చూడడు. మీ బాధ నాకు అర్థమవుతుంది. మీరు అర్థం చేసుకోకుండా మీరు నన్ను మాటలన్నారని గుర్తు చేసుకుని బాధపడుతున్నట్టున్నారు. కాని అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను అంటూ అనంగానే అప్పుడే ఆదిత్య అయితే ఒక్కసారిగా ఆనందిని కౌగిలించుకుంటాడు. నన్ను క్షమించు ఆనంది, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీ విషయంలో చేయకూడని తప్పులు చేశాను. నిన్ను నమ్మకపోగా అవమానిస్తూ నిన్ను ఎన్నో మాటలన్నాను. నన్ను క్షమించు, నా తప్పుని నేను సరిదిద్దుకోవాలి అంటూ ఆదిత్య అయితే నిర్ణయించుకుంటాడు. అనుకున్న విధంగానే ఇక ఆదిత్య అయితే జ్యోతి సూర్యల దగ్గరికి వెళ్లి అసలు నిజాన్నైతే చెప్పేస్తాడు. అసలు నిజం తెలుసుకున్న జ్యోతి సూర్య చాలా బాధపడుతూ ఉంటారు. అప్పుడే ఇక సింహాద్రినైతే పిలిపిస్తారు. సింహాద్రి
పద్మమ్మ లోపలికి రాంగానే సూర్య అయితే ఇక సింహాద్రి చేతులు పట్టుకుని ఇన్ని రోజులు నా కూతుర్ని కంటికి రెప్పలా కాపాడారు. కన్నవాళ్లం మేమైనా మీరు తనని కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నారు. నా కూతురికి ఆపదొత్తే తోడుగా నిలబడ్డారు. తనకి ఎలాంటి కష్టం వచ్చినా ఆ కష్టం మీకే వచ్చినట్టు బాధపడుతూ తనకి సహాయంగా ఉండేవారు. కాని మేము కన్నవాళ్లమైనా తనని నమ్మకుండా తనని నిందిస్తూ ఎంతో బాధపెట్టాము అంటూ జ్యోతి సూర్య అయితే ఇక సింహాద్రికి కుట్టిని అంత ప్రేమగా పెంచినందుకు నా తరఫున నీకు థాంక్స్ చెప్తున్నాను సింహాద్రి, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అంటూ సూర్య అయితే మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో ఇక సునంద, ఆనంది అందరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక జ్యోతి అయితే ఆనందిని దగ్గరికి తీసుకుని ఇన్ని రోజులు నా బిడ్డవి నువ్వే అని తెలుసుకోలేకపోయాను. నేను చాలా పెద్ద తప్పు చేశాను అంటూ జ్యోతి అయితే బాధపడుతూ ఉంటుంది. ఇంతలో పోలీసులైతే ఇంటికొస్తారు. పోలీసుల్ని చూసి జ్యోతి అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి సునందగారు అంటూ అనంగానే మీరు ఎవరు ఎలాంటి తప్పులు చేసినా క్షమించగలరేమో, నేను మాత్రం క్షమించను. ఈ ఇందుమతి కారణంగా నేను దేవతలాంటి కోడల్ని అనరాని మాటలన్నీ అని తనని బాధపెట్టాను. మీరు మీ చిన్నత్తయ్య అని చూడొచ్చు, నేను మాత్రం అలాంటివి చూడను. నేను ఈ ఇందుమతిని అరెస్ట్ చేయిస్తాను. ఎందుకంటే తిన కారణంగానే నేను కూడా తప్పు చేశాను అంటూ ఇక ఇందుమతినైతే అరెస్ట్ చేయిస్తుంది సునందైతే. నీ కారణంగా నేను నా కోడల్ని నిందించి బాధపెట్టాను. నీలాంటిది బయట ఉండడానికి వీల్లేదు. ఇవన్నీ జరగడానికి కారణం నువ్వే కాబట్టి నువ్వు జైల్లో చిప్పకూడు తినాలి. నువ్వు మాత్రం బయటికి రావడానికే వీల్లేదు. రాకుండా నేను చేస్తాను అంటూ సునందైతే ఇక ఇందుమతికి ఊహించని షాకైతే ఇస్తుంది. ఇక జ్యోతి, సూర్య, ఆనంది అందరూ కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటారు. అమ్మయ్యా, ఇప్పటికి నా బాధ్యత పూర్తయింది అంటూ ఆదిత్య కూడా చాలా ఆనందపడుతూ ఉంటాడు. ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబర్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.